జానారెడ్డిని విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదని జానారెడ్డిపై చేసిన విమర్శలను ఖండిస్తున్నామని సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ జానారెడ్డిని విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదని జానారెడ్డిపై చేసిన విమర్శలను ఖండిస్తున్నామన్నారు. 10 ఏళ్లు మంత్రిగా ఉండి జిల్లాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, సూర్యాపేటలో ఏమి అభివృద్ధి చేశారో చర్చకు రావాలని, ఎస్ఆర్ఎస్పీ గోదావరి జలాలు తీసుకొచ్చింది కాంగ్రెస్, విద్యుత్ శాఖలో ఉండి 440, 132, 1433 కేవీ సబ్ స్టేషన్లు కాంగ్రెస్ తీసుకొస్తే జగదీష్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. డబ్బుల కోసం సద్దాల చెరువు సుందరీకరణ పేరుతో చెరువు కెపాసిటీ తగ్గించారని, 10 ఏళ్ల కాలంలో గ్రామాలకు రోడ్లు కూడా వేయలేదని, మిషన్ భగీరథకు ముందు పాలేరు నుండి కృష్ణ జలాలను కాంగ్రెస్ తీసుకొచ్చిందని, నేషనల్ హైవే వెడల్పు పేరుతో పేదల ఇండ్లను నాశనం చేసి పరిహారం ఇవ్వకుండా కూల్చేశారని ఆరోపించారు. సూర్యాపేట ఏ వార్డులో అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలని, పార్లమెంట్ ఎన్నికలలో రఘువీరారెడ్డికి 40,000 మెజార్టీతో గెలుపు పొందుతారని చేశారు. మా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసేదో చెప్తాను, రేపు ఏ కార్యక్రమాలు చేయబోతున్నా కూడా చెప్తాను. డబుల్ బెడ్రూమ్లు అన్నావు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించినావు నైనా? డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టించినావు నేను అడుగుతున్నా. నేను శాసనసభ్యుడిగా 15,000 ఇళ్ళు కట్టించినాను. ఈ పట్టణంలో 5,000 ఇళ్ళు, 10,000 ఇళ్ళు గ్రామీణ ప్రాంతంలో కట్టించినాను. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టించినావు నైనా? ఎన్ని కట్టించినావు? ఈరోజు సీతాలో పోతే కట్టించిన వాటిలో ఇలాంటి ఒకటిగా అలాట్మెంట్ ఇవ్వలే. గాంధీనగర్లో ఇవ్వలే, పొజిషన్ ఇవ్వలే. ఫేజ్ 3లో పొజిషన్ ఇవ్వలే. ఆశ పెట్టినావు. లాటరీ ద్వారా అన్నావు. ఎవరైతే నీ కండవ కప్పుకున్నారో గులాబీ కండవ వాళ్ళకే ఇచ్చినావు, కానీ బీద వారికి ఇచ్చినావా నేను అడుగుతుంది. ఈరోజు జానారెడ్డి గారిని విమర్శిస్తావు. జానారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో చేశారు. ఆయన మొట్టమొదటిసారి మంత్రిగా ఉన్న సమయంలో, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే మండలాలు తీసుకొచ్చినా, మండల వ్యవస్థ తీసుకొచ్చింది జానారెడ్డి అని చెప్పి సందర్భంలో. అదేవిధంగా ఆయన R&B శాఖ మంత్రిగా ఉండి ప్రతి గ్రామానికి రోడ్డు ఇచ్చినాడు. RWC మంత్రిగా ఉండి ప్రతి గ్రామానికి మంచినీరు ఇచ్చినాడు. ఇచ్చేసారి కట్టించినాడు. మనకు 2 స్కీమ్స్ ఇచ్చినాడు. ఆ స్కీమ్స్ ద్వారా నీళ్ళు వస్తాయి. ఇది మిషన్ భగీరథ అంటాడు. ఎంత అవినీతి జరిగింది ఇక్కడ. దాని మీద మనం చేద్దాం, ఒక కమిటీ వేసి చేద్దాం. నీ అనుచరుడి మీద, ఈరోజు నీ అనుచరుడు కాకపోవచ్చు, నీ అనుచర వర్గం ఎక్కడెక్కడ భూ కబ్జాలు తెచ్చినా తెలియదా? అదేవిధంగా ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగాయి, అవన్నీ కూడా బట్ట బయలు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం